అందుకే కార్తికేయం నామం, మహాభాగం అది కూడా నామం. మయూరోపరి సంస్థితం, మయూర వాహనం మీద కూర్చుని ఉండేటటువంటి వాడు. తప్త కాంచన వర్ణాభం, శక్తిహస్తం వరప్రదం ద్విషడ్భుజం, ఏదో శత్రుహంతం. ఆయన 12 చేతులతో ఉండి శత్రువులందరినీ కూడా పరిమారుస్తూ ఉంటాడు. శత్రువుల్ని అంటే దేవతల యొక్క శత్రువుల్ని అని అన్వయం. శత్రుహంతం నానాలంకారభూషితం, అనేకమైనటువంటి అలంకారముల చేత శోభిల్లుతూ ఉంటాడు. ప్రసన్న వదనం ధ్యాయేత్, ప్రసన్నమైన వదనంతో ఉండేటటువంటి సుబ్రహ్మణ్యుణ్ణి ధ్యానము చేయుచున్నాను. సర్వసేనా పరివృతం, దేవతల యొక్క సైన్యం చేత పరివేష్టితుడై ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని నా హృదయమునందు ధ్యానము చేయుచున్నాను అని. ఈ నామములు గౌణములు ఇది ప్రధానంగా గమనించవలసినటువంటి విషయం. ఇప్పుడు నేను పుట్టినప్పుడు ఒక పేరు ఏం ఉండదు, కానీ నేనే కాదు ఎవరైనా కూడా పుట్టినప్పుడు పేరుతో ఎవరూ రారు. కానీ లౌకికంగా గుర్తుపట్టడం కోసం బాలసారి చేసి తల్లిదండ్రులు నామకరణం చేస్తారు, ఆ పేరు చేత పిలువబడతారు. కానీ భగవంతుడికి ఉన్నటువంటి పేర్లు అట్లా ఎవరో బాలసారి చేసి పెట్టినటువంటి పేర్లు కావు. నామములన్నీ గౌణములే. గౌణములు అంటే భగవంతుడు ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరించినప్పుడు ఒక్కొక్క నామం కింద పరివర్తన చెందుతుంది.